ఆనందంగా ఉంది. ఈసారి మరి ఎవరు వచ్చే అవకాశం ఉంది మళ్ళీ ఇక్కడ? మా జగన్ రెడ్డే వస్తాడు. అంటే ఆల్రెడీ అదే వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారు, మళ్ళీ తిరుమల గారు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రత్యేక హోదా కూడా తీసుకొస్తారంటుంది కదా. మా జగన్ రెడ్డే వస్తాడండి మామూలు. మా జగన్ మళ్ళీ జగన్ రెడ్డే కావాలండి. మా జగన్ అలా ఉంది. పరిపాలన బాగుంది. మాడగండి సార్ చెప్తా. ఇప్పుడు అవ్వతాతకి నెలకు వచ్చి 3,000 పింఛన్ ఇస్తున్నాడు. 3-4 ఎకరాలు సాగు చేసుకున్నా కానీ మేము 30-60 సంపాదించుకోలేకపోతున్నాము. మా జగన్ రెడ్డి రూపంలో 4 ఎకరాలు సాగు చేసుకొని అంత ఆనందంలో అవ్వతాతలు ఉన్నారు. ఒక 4 ఎకరాలు భూమి ఇచ్చినట్లు మా అవ్వతాతకి మాకు జగన్మోహన్ రెడ్డి స్వతంత్రంగా సంపాదించుకున్నట్లు ఉంది. మేము పెట్టుబడి పెట్టినా కానీ మేము 36,000 సంపాదించుకోలేము. మా జగన్ రెడ్డి రూపంలో సంపాదించుకుంటున్నాం అవ్వతాత. చాలా హ్యాపీగా ఉన్నాము. ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి, మీడియా కానీ సంస్థ కానీ. నెలకు వచ్చి 3,000, సంవత్సరానికి వచ్చి 3,600. మేము 4 ఎకరాలు సాగు చేసుకున్నా కానీ అంత పెట్టుబడి అంత సంపద చూడలేము. మా జగన్ రెడ్డి రూపంలో చూస్తున్నాం అంత సంపద అవ్వతాత. అందుకే నానంతం ఏముంది అంటే ఆల్రెడీ ఇప్పుడు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టే తిరుమల కూడా ఆల్రెడీ రంగంలోకి దిగుతుంది. కాంగ్రెస్ నుంచి ఎలా ఉంది? కాంగ్రెస్ రాజశేఖర రెడ్డితో భూస్థాపన అయిపోయింది. ఇప్పుడు అదే రాజశేఖర బిడ్డగా నేను వస్తున్నాను అని చెప్పేసి మాకు జగన్ రెడ్డి రూపంలో ఉన్నారా మహానుభావుడు ఉన్నారు, దేవుడు. అలాంటి వాడిని శర్మలకి ఒకటి ఎవరేస్తారు. కానీ ఇప్పుడు మరి షర్మిల పోటీ చేస్తే ఇక్కడ వచ్చే అవకాశం 0-0 కాంగ్రెస్ షర్మిలాకి వెళ్ళిమాను. ఫస్ట్ పని షర్మిలాకి వెళ్ళిమాను, తర్వాత ప్రజల్లోకి రామాను. గెలిచే అవకాశాలు లేవు. కాంగ్రెస్ రాజశేఖరతో భూస్థాపం అయిపోయింది. మాకు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు విడిపోయిందో కాంగ్రెస్ అప్పుడే భూస్థాపం అయిపోయింది. వచ్చే అవకాశం లేదు. వచ్చే అవకాశాలే కాంగ్రెస్. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎంతమంది పొత్తులు కలిగిందిలే. జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా సంక్షేమం ప్రతి ఒక్కరికి అందుతుంది. ప్రతి పేదోడు బాగున్నాడు. ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చక్కని గుర్తుకొచ్చే సచివాలయం వేస్తా జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాడు. అంటే ఆయన కూడా ఆల్రెడీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలను సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానంటే ఎవరు నమ్మరు? 14 సంవత్సరాలు నమ్మనారు ఆయన? ఎవరు నమ్మరు. అయిపోయింది. మరి ఈసారి ఎవరు రావాలంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావాలంటే? పిల్లలందరికీ అమ్మఒడి అందరూ చక్కగా బాగా ఇంట్లో బాగా పిల్లలు అందరూ చదువుతున్నారు. అమ్మఒడి వచ్చినప్పటి నుంచే మన స్కూల్లో అంతా వంట ఆహారం అంతా బాగానే ఇస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి ఏం లేదు, అమ్మఒడి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి బాగా మన పిల్లలు బాగా ఆనందంగా బాగా చదువుతూనే ఉంటారు. పిల్లలు అందరూ ఆనందంగా ఉంటారు. అంటే ఇప్పుడు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టే షర్మిల కూడా ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి పోటీ ఎలా ఉండబోతుంది? జగన్ బాగానే చేస్తున్నా కాబట్టి షర్మిల ఏం రాదు ఇక్కడ. మరి కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తానంటుంది, కంపెనీలు ఇస్తానంటుంది. ఏం జనాలు నమ్మరు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ ఆల్రెడీ వీళ్ళందరినీ కాదని చెప్పి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నా ఉత్త సులభం అంటే చెప్పే పదాన్ని నడుస్తున్నాడు. అప్పుడు ఏమంటే రుణమాఫీ అన్నాడు గెలుస్తున్నాడు. ఇప్పుడు ఏం గెలడు చంద్రబాబు నాయుడు. మన జగన్ అన్న గెలుస్తాడు. ఇస్తానంటుండే ఎంతమంది పిల్లలు చదివిస్తానంటుంది కదా. నమ్మరు, ఎవరు నమ్మరు. జగన్ వస్తేనే పిల్లలు అమ్మఒడి వేసేస్తున్నాడు. బాగా నమ్ముతున్నారు జగన్ అందరూ. పేదలందరికీ ఇల్లు ఇస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఇల్లు ఇచ్చేస్తున్నాడు. అమ్మఒడి రైతు భరోసా అంతా మొత్తం అమ్ముతుంది. బాగా మంచి పని చేసినాడు జగన్ అన్న.